ఐసీసీ టీ20 ప్రపంచ కప్తో రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో బీసీసీఐ కొత్త ప్రధాన కోచ్ వేటనైతే మొదలు పెట్టేసింది. ఇప్పటికే ఆ పదవి కోసం దరఖాస్తులను అయితే ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన కోచ్ ఎవరా అన్నది ఆసక్తికర అంశంగా మారిపోయింది టీమిండియాలో. ముందు చాలా మంది రేసులోకి వస్తారు, కానీ ప్రస్తుతానికైతే ఎన్సీఏ అధిపతి వివిఎస్ లక్ష్మణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందనే చెప్పాలి. ఒకవేళ లక్ష్మణ్ దరఖాస్తు చేసుకుంటే కోచ్ పదవికి తిరుగులేని ఫేవరెట్ అవుతాడు అనటంలో సందేహం అయితే లేదు. ఆటగాడిగా విశేష అనుభవం ఉన్న 49 ఏళ్ల లక్ష్మణ్ గత 3 ఏళ్లుగా ఎన్సీఏ డైరెక్టర్గా ఉంటున్నాడు. ఇండియా ఏ అండర్-19 ద్వారా లక్ష్మణ్ ఇప్పటికే వచ్చే తరం ఆటగాళ్ల పురోగతిని అయితే పర్యవేక్షిస్తున్నాడు. రాహుల్ ద్రావిడ్ గైరాజర్లో సీనియర్ జట్టుకు కోచ్గా పనిచేసిన అనుభవం కూడా అతడికి ఉంది. లక్ష్మణ్ మార్గనిర్దేశంలోని జట్టు ఆసియా క్రీడల్లో, అలానే ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్ల్లో కూడా పాల్గొంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఐర్లాండ్లో సిరీస్ల్లోనూ అతడు భారత్ జట్టుకు మార్గనిర్దేశంగా నిలిచాడు. అయితే ప్రస్తుత భారత ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉండటం లక్ష్మణ్ కలిసి వచ్చే అంశమనే చెప్పుకోవాలి. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి లాంటి ఆటగాళ్లు మరో 2 ఏళ్లు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో లక్ష్మణ్ పాత కొత్త భారత క్రికెట్ల మధ్య వారధిగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు. మరోవైపు గౌతమ్ గంభీర్, జస్టిన్ లాంగర్ల పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. కెప్టెన్గా కోల్కతా నైట్ రైడర్స్కు 2 టైటిళ్లు అందించిన గంభీర్కు మంచి క్రికెటింగ్ బుర్ర ఉందని అందరికీ తెలిసిందే. వ్యూహ రచనలో దిట్టని కూడా తెలిసిందే. తన మేనేజ్మెంట్ నైపుణ్యాలతో గంభీర్ ప్రశంసలు అయితే అందుకుంటున్నాడు. మెంటార్గా అతడి రాకతో పుంజుకున్న కోల్కతా నైట్ రైడర్స్ అదిరిపోయే ఆటతో ఈసారి ఐపీఎల్ ప్లే ఆఫ్కి అయితే దూసుకెళ్లిపోయింది. అయితే బీసీసీఐ పెద్దలు అడగకుండా సొంతంగా టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం అతడు దరఖాస్తు చేసుకుంటాడా లేదా అన్నది అయితే ఆసక్తికరంగా మారనుంది. రోహిత్తో అతడికి సత్సంబంధాలు ఉన్నాయి. అలానే సీనియర్ ఆటగాడు కోహ్లీతో విభేదాలు అతడికి ప్రతిబంధకమే కానున్నాయి. ఇక లాంగర్ కూడా మంచి వ్యూహకర్తగా పేరుంది. అతడు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్ గెలుచుకుంది. అలాగే యాషెస్ సిరీస్ కూడా సాధించింది. భారత జట్టు కోచ్ పదవి గురించి ఆలోచించడానికి తానేమీ విముఖం కాదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లాంగర్ చెప్పాడు. కానీ టీమిండియా కోచ్గా పనిచేయడం మానసికంగా, శారీరకంగా చాలా శ్రమతో కూడుకున్నదని కూడా చెప్పుకొచ్చాడు. అయితే టీమిండియా కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం ఉండాలని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. ఎంపికైన కొత్త కోచ్ టీ20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే జూలై 1న బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే 2027 డిసెంబర్ 31తో పదవీకాలం అయితే ముగుస్తుంది. ప్రధాన కోచ్ పాత్రకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 60 ఏళ్ల లోపు ఉండాలి. కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం లేదా ఓ టెస్టు జట్టుకు 2 ఏళ్లు కోచ్గా పనిచేసిన అనుభవం అయితే ఖచ్చితంగా ఉండాలి అని బీసీసీఐ తెలిపింది. అలాగే దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 27న ముగుస్తుంది. రాహుల్ ద్రావిడ్ మరొకసారి కోచ్గా రావచ్చు, కానీ అతడు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. తాము దీర్ఘకాలిక కోచ్ కోసం చూస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి జైషా ఇటీవల చెప్పుకొచ్చాడు. 3.5 ఏళ్ల పనిచేయడానికి ద్రావిడ్ సిద్ధంగా లేడని అర్థమవుతుంది. అతడు 2021 నుంచి టీమిండియా ప్రధాన కోచ్గా ఉంటున్నాడు. నిజానికి అతడి 2 ఏళ్ల పదవి కాలం నిరుడు వన్డే ప్రపంచ కప్తో ముగిసింది. దక్షిణాఫ్రికా పర్యటన, టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో కొత్త కోచ్ని నియమించడానికి తగినంత సమయం లేకపోవడంతో బోర్డు ద్రావిడ్నే కొనసాగించింది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం టీమిండియా కోచ్గా ఎవరు ఉంటే బాగుందనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.